వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విద్యార్థులు తమ లోపాలను సరిదిద్దుకుని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కావలి పట్టణం బృందావనం కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ 8వ విద్య వైభవ్ సెలబ్రేషన్స్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించిన కాలేజీ యాజమాన్యం ఉత్తమ విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మెమొంటో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. విద్యార్థులు విద్యదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా నడవడిక ఉండాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్లొద్దని, క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని తెలిపారు. 5 సంవత్సరాలు కష్టపడి చదివితే జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు అని తెలిపారు. ఈ సమయంలో కష్టపడితే జీవితం ఆనందమేమవుతుందని, అదే ఇప్పుడు మనం సంతోషాల కోసం సమయం వృధా చేస్తే జీవితం కష్టాల పాలవుతుందని తెలిపారు. నేను రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని, కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదు అని, కావలి పట్టణంలో త్వరలో డిజిటల్ గ్రంథాలయానికి శ్రీకారం చుట్టపోతున్నామని, ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి చదువుకోవటానికి చాలా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు. తుమ్మలపెంట రోడ్డు జడ్పీ హైస్కూల్లో నూతన విద్యకు శ్రీకారం చుట్టపోతున్నామని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా సీఎం చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వాల ప్రణాళికలు, అధికార యంత్రాంగం సహకారంతో కావలి కనక పట్టణంగా కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం తథ్యం చెందబోతుందని, జల, వాయు, ఉపరితల రవాణా మార్గాలు, రామాయపట్నం పోర్ట్, ఫిషింగ్ హార్బర్, త్వరలో రానున్నదా మవరం పోర్ట్, 16 హైవే, రైల్వే లైన్ అనుసంధానమై ఉన్న కారణంగా అందుబాటులో వేగవంతమైన రవాణా వ్యవస్థ కాబోతుందని, 1 లక్ష మందికి ఉపాధినిచ్చే 1,25,000 కోట్ల రూపాయల బిపిసెల్ రిఫైనరీ ప్రాజెక్టుకు జూలై నెలల్లో శంకుస్థాపన జరిగే అవకాశముందని, ఇండోసెల్తో పాటు మరికొన్ని పారిశ్రామిక సంస్థలు రాబోతున్నాయని తెలిపారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని, కావలి నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి సభకు అధ్యక్షత వహించిన మా కరస్పాండెంట్ డాక్టర్ రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకనాడు రాజకీయ ఎలక్షన్ ముందు కాలేజీకి రావడం జరిగింది. మీరందరూ కూడా ఓటు హక్కులు పొంది మీ జీవితంలో మొదటిసారి ఓటు వేసే హక్కు కల్పించుకున్న తరుణంలో మీ ముందుకు వచ్చి మన కావాలని మనం అభివృద్ధి చేసుకున్నాం, మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు నాతో చేతుల్లో చేసి నడవండి, ఈ కాలనీని అభివృద్ధి చేస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు మీరందరూ కూడా యువత ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ పాలక పౌరులను
నాకు ఓటు గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు తీసుకున్న నిర్ణయం కావలి చరిత్రకి ఒక కొత్త పురాణిగా నాన్ని పరిచిందని మీకు తెలియజేస్తున్నాను. విద్యార్థులారా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీళ్ళు ముగ్గురు మనకు దేవుళ్ళు. జన్మనిచ్చి, ఆకారం ఇచ్చి, పెరుగునిచ్చి, సంపదనిచ్చి, అన్ని ఇచ్చి మన కోసం కర్పూరంలాగా కరిగిపోతూ మన ఎదుగుదలను చూసి ఆనందించేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. అందుకే వాళ్ళు మనకు మొదటి దేవుళ్ళు. గుడిముడి నడకల మధ్య మనకు పాఠాలు నేర్పడానికి తల్లిదండ్రులు స్కూల్లో చేర్పిస్తే అక్కడి నుంచి జ్ఞానాన్ని పొంది తల్లిదండ్రులు మాట నేర్పారు, తల్లిదండ్రులు నడక నేర్పారు. కానీ గురువులు సమాజంలో ఉండే జ్ఞానాన్ని నేర్పుతారు. అటువంటి జ్ఞానాన్ని పొందిన గురువులు ఎప్పుడు ప్రేమించాలి, అభిమానించాలని అందుకనే మన నాన్నని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తెలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన అందరూ జీవితంలో సెటిల్ అయిపోయేటువంటి దశలో ఉన్నటువంటి విద్యార్థులు. ఇప్పుడు మీకు చేసేది మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంటే మెచ్యూరిటీకి వచ్చిందని అర్థం. ఇప్పుడు మీకు గురువు కంటే మీ ఆత్మసాక్షి పెద్ద గురువు. గురువులు పాఠాలలో ఉండేటువంటి పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలను నేర్పుతారు. కానీ మీ మనసు, మీ జీవితంలో ఎదుగుదలకి కావాల్సిన పాఠాన్ని మీ మనసు నేర్పుతుంది. ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే, ఆ మనసుని ఒక కట్టుబడికరించుకుంటే, ఆ మనసులో ఒక ప్లానింగ్ చేసుకుంటే, ఆ మనసులో ఒక డెసిషన్ తీసుకుంటే, ఆ డెసిషన్ మేకింగ్ గా మార్చుకుంటే, ఆబ్జెక్టివ్ తో ముందుకు పోతే, మీలో కమ్యూనికేషన్ పెరిగితే, మోటివేషన్ పెరిగితే జీవితంలో అదృష్టం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మీ హృదయాన్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పటి వరకు మీకు నడప నేర్పిన తల్లిదండ్రులు, పాఠ్య పుస్తకాలు పాఠాలు నేర్పిన గురువులు కాదు. ఇక నుంచి మీకు కావలసింది, మీకు కావలసింది మీ నడవడిక, మీ భవిష్యత్తు. బ్రహ్మ తన రాతను రాశాడు. మన దేవుడైన బ్రహ్మ మన ముందుకు రాతను రాశాడు. నీకు తల్లి జన్మనిచ్చింది, తండ్రి నిన్ను పెంచి పెద్దవాళ్ళు చేశాడు. చెడిపోయినా బాగుపడ్డా ఇక నుంచి నీ జీవితం నీదే. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు. పుట్టించిన దానికి తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు అన్ని విద్యాబుద్ధులు నేర్పారు. ఇక జీవితంలో మీరు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఎదగాలి, ఇవన్నీ మీ ముందున్నటువంటి సమస్యలు. మీరందరూ కూడా ఆలోచించండి. ఇది మంచి దశ, మంచి హీరోయిజం లేదంటే హీరోయిజం ఉన్నటువంటి వయసు మీది. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు చిన్నవాళ్ళుగా కనిపిస్తారు మీ తెలుగు ముందు. ఆఖరికి మీకు పాఠాలు చెప్పే గురువులు కూడా మీకు చిన్నవాళ్ళుగా కనిపిస్తారు. వాళ్ళకంటే మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు అనేటువంటి వయసు ఇది. ఇది మీ తప్పు కాదు, ఆ వయసు తప్పు. ఈ వయసులో మేము కూడా అలాగే ప్రవర్తించుంటాం. ఇప్పుడే మీరు క్రమశిక్షణ మార్చుకోవాలి. ఇప్పుడే మీ జీవితానికి ఒక నిచ్చెన వేసుకోవాలి. ఇప్పుడే మీరు ఒక కళను కనాలి. ఎస్, నా జీవితం ఒక టీచరు, ఒక లాయరు, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక కాంట్రాక్టరు, ఒక రాజకీయ వేత్త, ఏదో ఒక దాంట్లో నేను సెటిల్ అవ్వాలి. ఊరినే సెటిల్ అవ్వాలని అనుకుంటే కాదు, కలిస్తే రాదు. ఎంత కష్టమైనా ఇష్టంగా మార్చుకున్నప్పుడే అది మన వశం అవుతుంది. మీరు చిన్నప్పుడు ఏ అనే అక్షరం, ఎల్కేజీలో ఏ అనే అక్షరం రాయడానికి చాలా రోజులు పట్టింది. ఒక వాక్యాన్ని పూరించడానికి చాలా రోజులు పట్టింది. దూరేడే దశలో లేచి నిలబడి నడవడానికి చాలా రోజులు పట్టింది. రేపటి రోజున మీ విజయానికి కూడా చాలా కష్టాలు ఉంటాయి.
కష్టం వచ్చినప్పుడే మనం దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు పోవాలి. ఎదిగేటప్పుడు లాగే వాళ్ళు ఉంటారు, ఎదుగుతున్నంతకాలం మేము ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి జీవితంలో మొదటి మెట్టు ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అవుతుంది. ఎవరి జీవితమైనా ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అయినప్పుడే సక్సెస్ అంత తొందరగా అందుకోగలడు. ఆనందంతో స్టార్ట్ అయిన జీవితం కష్టాలు పాలు చేస్తుంది. కష్టంతో స్టార్ట్ అయిన జీవితం ఆనంద పాలుకి దారి తీస్తుంది. సెల్ ఫోన్లు భలే ఆనందాన్ని ఇస్తాయి. ఈ వయసు చిన్న వయసు, ఈ వయసులో స్నేహం ఆనందాన్ని ఇస్తుంది, సినిమాలు ఆనందాన్ని ఇస్తాయి, ఇతర లవ్ అఫేర్లు ఆనందాన్ని ఇస్తాయి. కానీ రేపటి రోజున ఈ కష్టాలు పాలు చేస్తాయి. అందుకనే ఇప్పుడు కష్టాన్ని నమ్ముకోండి. ఇప్పుడు కష్టం అంటే ఏదో తెలుసుకోండి. శ్రమ పక్కనే సక్సెస్ ఉంటుంది, శ్రమ పక్కనే విజయం ఉంటుంది. ఎవరైతే శ్రమ పడతారో తప్పకుండా విజయం వాళ్ళ కళ్ళ దగ్గర ఉంటుంది. కూడా ఈజీగా రాదు. ముఖ్యంగా మీరు అందరూ సెటిల్ అయ్యేటువంటి వయసు 25 సంవత్సరాలు. డిగ్రీలు పూర్తయ్యే నాటికి మీ వయసు 21 సంవత్సరాలు. ఇంకా మా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ 2 years, లైఫ్ లో సెటిల్ అవడానికి ఇంకొక 2 years. 25 సంవత్సరాల లోపల నువ్వు సెటిల్ కాకపోతే ఈ జన్మ వేస్ట్. ఇది నా అభిప్రాయం. ఎవరికంటే మనం తక్కువ, ఎవరికంటే మనలో ఏం లోపం ఉంది? ఇక్కడ అందరిలో, మా అందరిలో, నాలో అందరిలో కూడా కాళ్ళు, చేతులు, ముక్కులు, నోరు అన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికంటే మనం తక్కువ. కానీ ఒకరు ఎక్కడో ఎదుగుతున్నాడు, ఒకడెక్కడో దాన్ని తిరుగుతున్నాడు. తేడా ఎక్కడుంది అది మనం ఆలోచించాలి. ఫస్ట్ దాన్ని పట్టుకోవాలి. లోపం ఎక్కడుంది? పెంచిన తల్లిదండ్రుల్లోనా, పాఠాలు చెప్పిన గురువుల్లోనా? కాదు, మనలో ఉంది, మన మనస్సాక్షిలో ఉంది. మీ సందర్భంగా పిల్లలకి అంటే మీకు బోర్గా ఉండొచ్చు, కానీ ఒక విషయం చెప్తున్నా, ఇది నాకే వచ్చిన ఆలోచన. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. కొన్ని గర్భం నుంచి పుడతాయి, అది తల్లి గర్భం. అది పశువులైనా జంతువులైనా అన్ని కూడా గర్భం నుంచి పుడతాయి. కొన్ని గుడ్డు నుంచి ఉద్భవిస్తాయి. పక్షులు కావచ్చు, పాములు కావచ్చు, కప్పలు కావచ్చు, ఇవన్నీ కూడా గర్భం నుంచి పుడతాయి, గుడ్డు నుంచి పుడతాయి. కొన్ని భూమి నుంచి ఉద్భవిస్తాయి మొక్కలు. ఇవన్నీ జీవరాశులే. మనం ఒక్కరే గ్రేట్ కాదు. జంతువులు కూడా బతుకుతున్నాయి, సింహాలు కూడా బతుకుతున్నాయి, చెట్లు కూడా బతుకుతున్నాయి, సముద్రంలో కొన్ని లక్షల చేపలు బతుకుతున్నాయి, సమాజంలో కొన్ని వేల కీటకాలు బతుకుతున్నాయి. మనమంతా మనల్ని పెంచడానికి ఒక తండ్రి ఉన్నాడు, పెంచడానికి తల్లి ఉంది, బుద్ధిపద్ధతులు నేర్పడానికి గురువు ఉన్నాడు. వాళ్ళకి ఎవరున్నారు? అవి కూడా పెరుగుతున్నాయి. వాటికి మనకి తేడా ఏంటి? అది కంపేర్ చేయలేదు. కోడి గుడ్డలు పెట్టి పిల్లలు పెట్టి తరివేస్తుంది, గేదెలు బిడ్డలు పుట్టి తరివేస్తున్నాయి. ఏమి లేని గేదె బిడ్డ కూడా పెరుగుతుంది, కోడి పిల్ల కూడా పెరుగుతుంది. మనం పెరగలేంట. అది కాదు మన జీవితం, అది కాదు మన జీవితం. నువ్వు పుడితే నీ తల్లి సంతోషించాలి, నీ తండ్రి గర్వపడాలి, నీ ఊరు, నీ పక్క వాళ్ళందరూ పొగడాలి నీ తల్లిదండ్రుల్ని. సభా మంచి బిడ్డను పుట్టించావే, కట్టేసి నీ బిడ్డ అని నీ తల్లిదండ్రులు ఊరంతా పొగడాలి. అది నీ జీవితానికి సార్థకం, అది నీ తల్లిదండ్రులకు ఇచ్చే రుణం. వాళ్ళు పెంచడం గొప్ప కాదు, వాళ్ళ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఒక ఎదవని పుట్టించాను, వీళ్ళ కర్మ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చిందని తల్లి తండ్రి ఇళ్లలో కూర్చొని ఏడవట్టచ్చు కాదు. నా కొడుకు, నా కూతురు ఈ రోజు నన్ను సాగుతున్నారు, అదే నా బిడ్డ అని నిజంగా తల్లి తండ్రి నిన్ను బిడ్డగా ఉన్నప్పుడు ముద్దాడటం గొప్ప కాదు. వయసెత్తిన తర్వాత ముద్దాడాలి, అది గర్వంగా ముద్దాడాలి. ఆ ముద్దాడ దశకి మీరు రావాలి. అది రావాలి అంటే మీరు చీకటిని అనుభవించాలి. 18 సంవత్సరాలు నిండివి, మీరు 21 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. 4 ఏళ్ళు చీకటిని అనుభవించండి. చీకటి అంటే చీకటి రూములో కాదు, స్నేహానికి దూరంగా,
అలవాట్లకు దూరంగా, వ్యసనాలకు దూరంగా అన్నింటినీ మాని ఒకే ఒక ఎయిమ్, నేను కావాలి, నా జీవితం చెత్త. మీ అందరూ ఈ రోజున ఈ గుడ్డ వేసిన దశలో లేని దశలో పుట్టా నేను. ఇటువంటి గుడ్డలో కూడా లేని దశలో నేను పుట్టా. ఒక కుగ్రామంలో పుట్టా, కరెంటు లేని ఇంట్లో పుట్టా. 92 వరకు కూడా నా ఇంట్లో కరెంట్ లేదు. నేను డిగ్రీ చదివి PG 1989లో PG పూర్తి చేసుకొని ట్యూషన్ డబ్బులతో వచ్చిన డబ్బులతో నేను ఇల్లు నిర్మాణం చేసుకున్నా. నేను ఆలోచించా, వ్యవసాయ బిడ్డగా, వ్యవసాయదారుడిగా కడుపును పుట్టా, వ్యవసాయంలో చేసే అన్ని కష్టాలు నేను చేశా. ఈ రోజు నేను కష్టపడ్డా, దేవుడు నాకు జీవితంలో సుఖాన్ని ఇస్తాడని అప్పుడే నమ్మా. ఆ నమ్మకం ఈరోజు నాకు సుఖానికి దారి తీసింది. ఈరోజు నా జీవితానికి సుఖాన్ని ఇచ్చింది. 4 సంవత్సరాలు మీరు కష్టపడండి. 4 సంవత్సరాలు మీరు కష్టపడితే 50 సంవత్సరాలు మీరు సుఖంగా ఉంటారు. 50 సంవత్సరాలు రేపటి సుఖం కోసం. నిజమైన జీవితంలో రేపు రాబోయేది ఇది కాదు. మీకంటూ ఒక సంసారం, మీకంటూ ఒక జీవితం, మీకంటూ బిడ్డలు, మీకంటూ భర్తలు లేదా భార్యలు, మీకంటూ ఒక సమాజం, మీకంటూ ఒక ఇల్లు, మీకంటూ ఒక లగ్జరీ లైఫ్, మీకంటూ తీర్థయాత్రలు, దేశ పర్యటనలు అన్నీ జరగాలంటే మీరు జీవితంలో సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి అంటే అది 25 సంవత్సరానికి పూర్తి అవ్వాలి. అదే నిజమైన దశ. అది జరగాలంటే మనం ఇప్పుడు కష్టపడాలి. జీవితంలో ఓటమి ఉంటుంది, ఓటమి పక్కన అవమానం ఉంటుంది, ఓటమి పక్కన అవమానాలు ఉంటాయి. అప్పుడే మనం నిలదొక్కోవాలి. అయిపోయింది నా జీవితం, ఇంకేమి నేను చేయలేను, నేను ఫెయిల్ అయిపోయా, ఇంక జీవితంలో పవిత్రంగా అవుతుంది. అదృష్టం అనేది డిక్షనరీలో అర్థమే లేదు. అదృష్టం అనే దానికి నిర్వచనమే లేదు. కష్టపడేవాడికి అదృష్టం ఎప్పుడు మన కాలకాడే ఉంటుంది. క్లాస్ రూమ్లో 50 మందిని కూర్చోబెట్టి గురువు పాఠాలు చెప్తే ఒకరు ఫస్ట్ క్లాస్లో ఉంటే ఒకరు ఫెయిల్ అవుతున్నాడు. చెప్పిన పాఠాలు చెప్పిన గురువులో లోపమా? ఈరోజు మీరు ఆలోచించండి. సైంటిఫిక్గా సినిమాలు పోతాం, ఒక సినిమా చూస్తాం, 3 గంటల సినిమా, టికెట్ పెట్టి కొనుక్కున్న సినిమా, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న సినిమా, 3 గంటలు టైం వేస్ట్ అయినటువంటి సినిమా ఒక్కసారి చూస్తే 30 సంవత్సరాలు కూడా ఆ స్టోరీ చెప్పగలం. గురువు చెప్పిన పాఠాలు 3 నిమిషాల తర్వాత ఎందుకు చెప్పలేం? గురువు చెప్పిన పాఠాలు ఎందుకు మనం చేయలేం? కారణం మన ఇంటికి పని చేసేది ఎక్కడ? మీ కళ్ళు, మీ చెవులు, ఈ 2 కూడా కాన్సన్ట్రేషన్తో సినిమాలో చూడబట్టే అవి మీ మనసుకు అద్దుకుంది. ఇది జీవితాంతం నువ్వు మర్చిపోవాలా. మీరు చేసిన చిరుకు చేష్టం ఇప్పుడు కూడా మీ నిజ జీవితంలో మీరు చేసిన చిరుకు చేష్టం మర్చిపోయారా? అమ్మాయిని ఏర్పించిన విషయాలు, అబ్బాయిని ఏర్పించిన విషయాలు, అమ్మాయిల మీద వేసుకున్న జోకులు మీరు మర్చిపోయారా? అవి మటుకు మనసుకి ఎత్తేయలే. కానీ గురువు చెప్పిన పాఠాలు మీరు మనసుకు ఎత్తించుకోలేదంటే అన్నిటికీ కారణం మనసే. ఆ మనసును మీరు కంట్రోల్లో పెట్టుకుని 4 సంవత్సరాలు మీరు కష్టపడితే విజయం మీ ఇంట్లో ఉంటుంది. అది రేపు 50 సంవత్సరాల మీ జీవితానికి ఆనందానికి దారి తీస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకుని ముందుకు పోవాలని మనసారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గం మధ్య తరగతి కుటుంబీకుల నియోజకవర్గం. ఇక్కడ ధనవంతులంటే కూడా పేదవారు నివసించేటువంటి ప్రాంతం. అందుకని నేను కూడా ఎడ్యుకేషన్ అప్పగా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో కొత్త వనరుడితో మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నా నుంచి అగ్రార్పణ ఏర్పడిన ఒక కాన్సెప్ట్ కావలి జిల్లా పరిషత్ హై స్కూల్ ని జిల్లా పరిషత్ కాన్సెప్ట్ స్కూల్ గా రాష్ట్రంలోనే ఒక కొత్త స్కూల్ కు నేను నాంది పలకబోతున్నా. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అదే క్యాంపస్. పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళందరినీ బస్సులో తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి పాఠాలు చెప్పడం, 9వ తరగతి నుంచి వొకేషనల్ కోర్స్ చేయటం. ఈ స్కూల్ కి అడ్వైజరీ బోర్డుగా ఎవరుంటారంటే రామాయపట్నం పోర్టు CEO, రేపు రాబోయే ఇండస్ట్రియల్కి రాబోతున్న BPCL CEOలు, ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ఇండస్ట్రియలిస్టులు అందరినీ కూడా ఆ స్కూల్లో డైరెక్టర్లుగా పెడుతున్నాం. అంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యే నాటికి ఆ సంస్థలో ఏ రకమైన ఉద్యోగాలు కావాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనే ట్రైనింగ్ ఇచ్చి
కానీ ఇక్కడితో ఆగిపోయిన జీవితంలో సెటిల్ అవుతాం అనుకుంటే 18 సంవత్సరాలు నిండేదానికి ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ నెల్లూరు జిల్లాలో ఏదో ఒక దాంట్లో ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉండే అందరూ కూడా క్యాంపస్ లోనే సెలెక్ట్ చేసుకునే విధంగా సెకండ్ 2 years ముందే మాకు సెకండ్ ఇయర్ పూర్తయ్యేలాంటి ఇంతమంది మాకు కావాలి. ఆ రకమైన తప్ప మీ మనసు తప్ప మీరంటూ కష్టపడితే అయ్యే ఐపీఎస్ ఇండియాలో సర్వీసెస్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని సర్వీసెస్ పోగొట్టుకునేటువంటి కోర్సుల్లో మీరు ఉన్నారు. కానీ మీరు సాధన చేస్తే మీకంటే తెలివిగాళ్ళు ఎవరు లేని విషయాన్ని మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకొని మీరు కంపేర్ చేసుకో ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చి కంపేర్ చేసుకోవద్దు. మీలో 6 క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళలో ఒకే ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీ కంటే మీ ఎబిలిటీ చాలా గొప్పది. కాబట్టి మంచి స్థాయిలో ఉన్నారు. ఆ విధంగా ఎదిగేదానికి నేను కూడా డిజిటల్ లైబ్రరీని తొందరలో కావాలని ఏర్పాటు చేయబోతున్నా. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ లేదా ఏపీఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంక్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ 1952 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల ఎగ్జామ్స్ జరిగినాయో అన్ని 6 క్వశ్చన్ పేపర్స్ ఆ డిజిటల్ లైబ్రరీలో ఉంటాయి. మీరు స్టడీ చేసుకునేటట్టుగా కూడా అతి తొందరలోనే దాన్ని కూడా కార్యరూపం దాచబోతున్నాం. బహుశా ఒక 1 year లో కూడా కావాలో ఒక పెద్ద స్కూల్ సెంటర్ తో పాటు ఒక పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా డిగ్రీలు అయిపోయిన తర్వాత ఇప్పుడంటే మీరు క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పేదానికి అయ్యేవాళ్ళు ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఊరు లేదు, మీ మనసే గురువు, మీ మనసే మిమ్మల్ని తడతారు. అప్పుడే మీ తల్లిదండ్రులు కూడా ఇంకెందుకు నెగిటివ్ పెరుగుతుంది మీ మీద. ఎందుకంటే ఏం చదువుకున్నా, ఎందుకు ఖాళీగా ఉన్నావు అన్నది. అప్పుడే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి, తల్లిదండ్రులు ఒప్పించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలి. కానీ మంచి జీవితంలో సక్సెస్ ఇచ్చేటట్టుగా ధైర్యాన్ని తల్లిదండ్రులకు అందించాలి. మీకు తోడుగా ఈ కావలి ఎమ్మెల్యేగా, కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా నేను రాజకీయ పదవిని ఆశించి రావా. పేద కుటుంబంలో పుట్టే, పేదవాడిగా పెరిగే, పేద కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, అన్ని తెలియని వ్యక్తిగా ఈ కావలిలో ప్రతి ఒక్క పేదవాడి కళ్ళ మీద నీళ్లు రాకుండా చేయడం కొరకు చాకల్యంగా మానవ సహాయం చేయడానికి రాజకీయాలకు వచ్చా. నా ఇన్కమ్ ఎంతో తెలుసా? పర్ మంత్ 10 crores వదులుకొని ఈ ప్రజా జీవితానికి వచ్చాను. మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అది ముఖ్యమంటే ఒకటి నా తల్లిదండ్రుల జన్మ, వారు నాకు అందించిన రుణం, ఆ తల్లిదండ్రులను పేరు తెచ్చే విధంగా ఎక్కడ జీవితంలో తప్పు చేయకుండా ఎదగాలని ఎదిగా ఈ రోజు ఎదిగా నిరాడంబరంగా నిరాడంబర జీవితంలో ఎదుగుతున్నా. రేపటి రోజున మీ గోల్ ఎలా ఉండాలంటే ఇదే రకమైన గట్టిగా ఇదే స్పీచ్ ఇచ్చే స్థాయికి మీరు రావాలని, అలా వస్తారని మిమ్మల్ని అందరూ ఆశిస్తుంటే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.